అయితే మనకి ఇప్పటి వరకు బిగ్ బాస్ 8 లోకి ఎవరెవరు వెళ్ళబోతున్నారు అని అయితే చాలా పేర్లు అయితే వినిపించాయి. కానీ ఆ పేర్లలో మరి ఆఫ్టర్ సెలక్షన్స్ తర్వాత కొన్ని పేర్లు అయితే కన్ఫామ్ గా వినిపిస్తున్నాయి. మరి ఈ పేర్లను కనుక చూసుకుంటే, ఇక ఆ తర్వాత చూసుకుంటే మన నార్త్ ఇండియన్ నటుడైన ఆదిత్య ఓం పేరు అయితే గట్టిగా వినపడుతుంది. ఆదిత్య ఓం ఇంతకు ముందు చాలా సినిమాల్లో నటించాడు, అందరికీ ముఖపరిచయం ఉన్న వ్యక్తి. అదేవిధంగా కొద్దిగా ఈ మధ్యన సోషల్ మీడియాలో కూడా వైరల్ అవ్వడం, అదేవిధంగా తను కొన్ని సీరియల్స్ లో కూడా నటించడంతో ఇక ఆదిత్య ఓం అయితే కన్ఫామ్ గా వస్తున్నట్టు తనైతే ఆల్రెడీ తనని హోటల్లో బుక్ చేసి పెట్టినట్టయితే గట్టిగా సమాచారం అయితే మనకు అందుతుంది. ఇక చూసుకుంటే మన కిరాక్ సీత గురించి తెలిసిందే. తను ఇంతకుముందు గతంలో 7 ఆర్ట్స్ లో చేసినటువంటి వీడియోలు కానీ, ఆ తర్వాత మరికొన్ని ఛానళ్లలో తను చేసిన సినిమాలు కానీ, అదేవిధంగా కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కానీ చేసిన ప్రతిదీ కూడా చాలా కాంట్రవర్సీ అవ్వడం, అదేవిధంగా తను చాలా బోల్డ్ గా ఉండడం, తన బోల్డ్నెస్ తో ఈసారి అయితే బిగ్ బాస్ మరి ఎటువంటి ఫిల్టరింగ్ లేకుండా తను కూడా బోల్డ్ గా మాట్లాడే వ్యక్తి కాబట్టి తను ఈసారి బిగ్ బాస్ లో అయితే ఫైర్ అయితే నింపబోతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా తను బేబీ సినిమాలో కూడా నటించడం జరిగింది. బేబీ సినిమాలో విరాజు సుఖపడడానికి, అదే ఆనంద్ బాధపడడానికి కారకురాలు కూడా ఈ మన కిరాక్ సీత అనే చెప్పుకోవచ్చు. మన కిరాక్ సీత వల్లనే కథ అనేది అయితే మొత్తం మలుపు తిరుగుతుంది. బేబీ సినిమా మలుపు తిరగడంలో కీలక పాత్ర వహించిందని చెప్పుకోవచ్చు. ఇకపోతే మనకి సీరియల్ ఆర్టిస్ట్ అండ్ సినిమా ఆర్టిస్ట్ అయినటువంటి అంజలి పవన్ గారి పేరైతే గట్టిగా వినపడుతుంది. గత సీజన్ లో మన అంజలి పవన్ గారు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తను అంతగా కాన్సన్ట్రేట్ చేయలేకపోయింది. కానీ ఈసారి మాత్రం పగడ్బందీగా అయితే వస్తుంది. మనందరికీ అంజలి పవన్ గారి గురించి తెలిసిందే. తను ఇంతకుముందు మన చిన్నప్పటి నుంచే మొగల్ రేకు సీరియల్లో తను నటించడం జరిగింది. పాత జనరేషన్ కే కాకుండా కొత్త జనరేషన్ యువతకు కూడా అంజని పవన్ పేరు అనేది చాలా బాగా తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఈసారి అంజని పవన్ వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి.